ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఒక జనరల్ కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకు మనము ఏ ఫీల్డ్‌లో అయినా గానీ, మనం ఎంచుకునే ఫీల్డ్‌లో మన నాలెడ్జ్‌ని సక్రమంగా ఎలాగ ఉపయోగించుకోవాలి? మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము? అసలు మన ప్రాబ్లమ్స్ ఏంటివి? అనేదాన్ని నేను ఈ వీడియోలో మల్టిపుల్ ఎగ్జాంపుల్‌తో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇక్కడొచ్చేసి ఈ వీడియోలో నేను ఒక స్టాక్ మార్కెట్‌ని తీసుకుంటాను ఎగ్జాంపుల్‌గా. ఇద్దరు పర్సన్‌లను తీసుకుంటాను. ఒక పర్సన్ వచ్చేసి ఆహ్, మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్. ఓకే. అతనొచ్చేసి స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ చేశాడు. అంటే ఎంఎస్‌సి మాస్టర్ డిగ్రీ ఉంది అతనికి. ఇంకొకతను వచ్చేసి ఫిజిక్స్‌లో మాస్టర్ డిగ్రీ ఉంది. ఓకే. వీళ్ళిద్దరూ మార్కెట్ పార్టిసిపెంట్స్. వాళ్ళిద్దరి ఆలోచన విధానం అనేది ఏ విధంగా ఉం ఏ విధంగా ఉంటే బావుంటుంది? ఏ విధంగా ఉండకూడదు? ఓకే. అనేది చూద్దాము. ఈ వీడియోలో చూద్దాము. ఆహ్, బిఫోర్ గోయింగ్ ఇంటూ ద వీడియో డీటెయిల్స్ ఇక్కడ నేను యూజ్ చేసే డేటా అనేది మార్కెట్‌లో ఏ స్టాకుకు సంబంధించింది కాదు. దేనికి సంబంధించింది కాదు. ఓకే. ఒకవేళ నేను ఏదైనా స్టాక్ నేమ్ యూజ్ చేస్తే, ఒక చార్ట్ ఏదైనా చూపిస్తే ఓకే. ఆ చార్ట్ బయింగ్ కోసం గాదు. సెల్లింగ్ కోసం కాదు. నాకు తెలిసి ఈ వీడియోను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలని ఆశిస్తున్నాను. నేను ఎప్పుడూ వీడియో చేసినా గానీ ఐ నెవర్ ఎక్స్‌పెక్ట్ ఎవ్రీబడీ టు వాచ్ మై వీడియోస్. ఎవడికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే చూస్తే చాలనుకుంటున్నాను. కానీ ఈ వీడియోలో ఐయామ్ ఎక్స్‌పెక్టింగ్ ఎవ్రీబడీ మస్ట్ వాచ్ టిల్ ఎండ్. ఓకే. థిస్ ఈస్ వెరీ ఫన్నీ, వెరీ ఇన్ఫర్మేటివ్ ఆల్సో. ఓకే. కమింగ్ టు ద వీడియో డీటెయిల్స్ ఏంటంటే, ఇద్దరు పర్సన్స్ ఉన్నారండి. ఒక పర్సన్ వచ్చేసి పర్సన్ ఏ అనే అతను. ఓకే. ఎందుకంటే అనేవాడు అనే దానికన్నా అనే అతను అంటున్నాను. హి ఈస్ ద మాస్టర్స్. ఓకే. ఒక మాస్టర్ డిగ్రీ హోల్డర్ కాబట్టి ఎనీ, ఎనీ పర్సన్ అనమాట. ఒక పర్సన్ ఏ అనే పర్సన్ హి ఈస్ హోల్డింగ్ ద మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాట్స్. ఓకే. అట్లనే ఏ పర్సన్ బి అనే ఆయన కూడా ఓకే. మాస్టర్స్ ఇన్ ఫిజిక్స్. ఈ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. వీళ్ళు మార్కెట్‌ను ఎందుకంటే ఈ ఈ ఈడ ఈ ఇద్దరిని ఎలా తీసుకుంటున్నానంటే గనక, ఈ ఇద్దరు వాళ్ళకుండేటువంటి నాలెడ్జ్‌ని ఏ విధంగా యూజ్ చేస్తారు? ఏ విధంగా సక్సెస్ వస్తది అనేది చూద్దాం. నార్మల్‌గా మనం ఏమనుకుంటామంటే, ఎవరికైతే స్టాటిస్టిక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటుందో, వీళ్ళు ఈ స్టాటిస్టిక్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేటువంటి వాళ్ళు మార్కెట్‌లో ఎక్కువ మనీ సంపాదించేదానికి ఆస్కారం ఉంది అనుకుంటాం. ఎందుకు? ఎందుకంటే వీళ్ళకు ఈ ఎకనామికల్ డేటా అనేది ఉంటుంది. అలాగనే ఈ ఫిజిక్స్ సంబంధించింది ఏమనుకుంటామంటే, ఈ ఫిజిక్స్ సంబంధించిన వాళ్ళకు ఈ ఎకనామిక్ డేటా గురించి ఏమీ తెలీదు అనుకుంటామనమాట. ఓకే. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎడ్జ్ ఉంటుంది? అంటే ఇక్కడ ఫైనల్‌గా కన్క్లూజన్ అనేది చూద్దాం. స్టాటిస్టిక్స్ చేసిన అతను వి ఈయనకు చాలా తెలివితేటలున్నాయి. స్టాట్స్‌లో నంబర్ 1 అనమాట. మంచి ఎడ్యుకేషన్ ఉంది ఈయనకు. ఈయన ఏమనుకున్నాడంటే నాకుండేటువంటి స్టాటిస్టికల్ ఎడ్యుకేషన్‌తో నేను మార్కెట్‌లో మనీని సంపాదించుకోవాలి అనేటువంటి ఉద్దేశ్యంతో వచ్చాడు మార్కెట్‌లోకి. ఓకే. ఇక్కడ ఈ ఫిజిక్స్ ఆయన ఉన్నాడు గదా! ఈయన ఏం జేశాడంటే నేను మాస్టర్స్ చేశాను. ఓకే. నాకు రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్. స్టాక్ మార్కెట్ అనేది గూడా ఒక రీసెర్చే. సో, ఇక్కడ నేను నా ఫిజిక్స్ కాన్సెప్ట్‌ని యూజ్ చేసి నాకుండే తెలివితేటలతో నేను మనీ సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో ఇక్కడ ఈయన గూడా మార్కెట్‌లోకి ఎంటర్ అయ్యాడనుకోండి. ఇద్దరు ఎంటర్ అయ్యారు. ఈయన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ డిఫరెంట్. ఈయన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ ఈస్ డిఫరెంట్. నౌ 2 డిఫరెంట్ క్యాండిడేట్స్ ఎంటర్డ్ ఇంటూ ద మార్కెట్. ఓకే. నౌ ఇంతకుముందు వీళ్ళ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 2 కాన్‌ఫ్లిక్ట్ అనమాట. వీళ్ళది ఎంటైర్‌లీ డిఫరెంట్. వీళ్ళది వచ్చేసి ఇంకా ఎంటైర్‌లీ డిఫరెంట్. ఇప్పుడొచ్చేసి వీళ్ళిద్దరిది ఒకటే.
ఏంటి వీళ్ళిద్దరిది వచ్చేసి ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి స్టాక్ మార్కెట్. ఓకే. నౌ ఎవరికి ఎడ్జ్ ఉంటుంది అనేదాన్ని డిస్కషన్ చేస్తాం. ఎవరికి ఎక్కువ ఎడ్జ్ ఉంటుంది అనేదాన్ని 1 బై 1 తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాటిస్టిక్స్లో ఉండేటువంటి ఈయనకు చాలా ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఎక్కడుంది? స్టాట్స్లో ఉంది అని అనుకుందాం. ఓకే. స్టాట్స్లో నాలెడ్జ్ ఉంది అనుకుంటే లెట్ మీ టేక్ 1 పర్సన్ నౌ. ఓకే. ఈ స్టాట్స్లో ఉండేటువంటి ఈ నాలెడ్జబుల్ పర్సన్ తీసుకుంటే పర్సన్ ఏ అనే అతన్ని తీసుకుంటే మనము ఓకే. ఈయన ఒక స్టాటిస్టికల్ డేటాను తీసుకున్నాడు. ఒక థియరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక థియరీని తీసుకున్నాడు. ఒక థియరీ అనేది ఏంటంటే ఎంపరికల్ లా. ఓకే. ఎంపరికల్ లా అనేది తీసుకుంటే లెట్స్ గో టు ద గూగుల్. ఓకే. ఇక్కడ ఎందుకంటే ఓన్లీ స్టాట్స్ వాళ్ళే చూడాలని లేదు, ఓన్లీ ఫిజిక్స్ వచ్చిన వాళ్ళు చూడాలని లేదు. ఎవ్రీబడి వాంటెడ్ టు సీ దిస్ వీడియో. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు మిమ్మల్ని జస్ట్ గూగుల్లోకి తీసుకెళ్తున్నాను. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎంపరికల్ ఫార్ములా ఇన్ స్టాటిస్టిక్స్ క్లాస్ 10th. ఓకే. ఎనీథింగ్ వచ్చేసి నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే బాగా చూడండి. ఎంపరికల్ రూలు 68% ఆఫ్ ద డేటా ఫాల్స్ వితిన్ 1 స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ద మీన్. ఓకే. ఇప్పుడు నువ్వు ఒక చార్ట్ తీసుకున్నట్లయితే, ఈ చార్ట్ అనేది తీసుకున్నట్లయితే లెట్ మీ గో టు ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దీస్ ఇండికేటర్స్ విచ్ విల్ నాట్ బి యూస్ఫుల్ ఫర్ అస్. నౌ జస్ట్ నేనేం చేస్తున్నానంటే ఐఎమ్ రిమూవింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. Or let me go to only one indicator I am going to keep. I am removing everything. I am removing. Okay. Sorry, somewhere one chart. I want one chart without any indicators. ఓకే. ఇప్పుడు నిఫ్టీనే తీసుకుందామండి, లేదా ఎంసీఎక్స్ అనేది తీసుకుందాం. చాలా బుల్లిష్ స్టాక్, మొమెంటం ఉండే స్టాక్ను ఎంసీఎక్స్ అనేది తీసుకుందాం. ఓకే. ఈ స్టాక్ను తీసుకున్నాము. ఇది ఏమవుతుందంటే ఇద్దరు దీంట్లో ట్రేడ్ చేయాలనుకుంటున్నారు. ఓకే. ఇద్దరు ఇక్కడ చూడండి, ఇది వాల్యూమ్స్ అండి, ఇది చార్ట్, ప్రైస్ చార్ట్ ఇది. ఓకే. ఒక స్టాటిస్టికల్ పర్సన్ వచ్చి ఏమనుకున్నాడు అంటే ఈ స్టాటిస్టికల్ పర్సన్ ఎంపరికల్ రూల్ అనే దాన్ని స్టాట్స్లో ఒక బిగ్గెస్ట్ కాన్సెప్ట్ అనమాట. ఇది ఏమని చెప్తుందంటే ఏదైనా డేటా తీసుకోండి, యూనివర్స్లో ఏ డేటా అన్నా తీసుకోండి. ఓకే. స్టాక్ మార్కెట్ కూడా ఒక డేటా, ఒక కోరిలేషన్ కదా. ఈ కోరిలేషన్లో ఏముంటుంది? స్టాక్ మార్కెట్ కోరిలేషన్లో ఇది వై యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్. ఎక్స్ యాక్సెస్ మీద ఏం చేస్తామో టైంను ప్లాట్ చేస్తున్నాం, వై యాక్సెస్ మీద ప్రైస్ను ప్లాట్ చేస్తున్నాం. ఓకే. దిస్ ఈజ్ వాట్ రైట్. ఓకే. ఇది ఒక చార్ట్, ఒక గ్రాఫ్ అంటాం దీన్ని. ఈ చార్ట్ను మనము ఈ ప్రైస్కు ఈ టయానికి ఓకే కోరిలేషన్ ప్లాట్ చేస్తున్నాము. ఈ టైంలో, ఈ 1 వీక్ టైంలో ఎంత పర్సెంటేజ్ పైకి వెళ్ళింది అనేది తెలియజేయడం కోసం ఒక చార్ట్ను మనం ప్లాట్ చేస్తున్నాం. ఓకే. ఇలాగా ఈ డేటాను తీసుకుంటే ఈ టైము ఒక టేబుల్ తీసుకున్నట్లయితే, మనం ఇలాగా ఒక టేబుల్ తీసుకున్నట్లయితే ఈ టేబుల్లో చూడండి, ఇది వెరీ ఇంపార్టెంట్. ఫైనల్గా స్ట్రాటజీని కూడా బిల్డ్ చేసి ఇస్తాను నేను ఈ దాంతో. ఈ టేబుల్లో చూసుకుంటే నీకు టైము, ఇది ప్రైస్. ఓకే. ఈ రెండింటికి కోరిలేషన్ తీసుకుంటే ఎప్పుడు తీసుకున్నా కానీ ఇక్కడ మూవింగ్ యావరేజ్ అనేదాన్ని ఒకదాన్ని తీసుకున్నాం అనుకో.
ఒక 20 మూవింగ్ యావరేజ్ అని ఏదో ఒక మూవింగ్ యావరేజ్ని తీసుకుంటే మీన్ అంటాం కదా దాన్ని. ఈ మీన్ నుంచి ఎంతైతే డీవియేషన్ అవుతుంటుందో ఈ కిందికి పైకి, ఈ డీవియేషన్ను మనం ఏమంటామంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. ఓకే, ఈ స్టాండర్డ్ డీవియేషన్ అంటాం కదా. ఈ మీన్ అంటే ఈ యావరేజ్ ప్రైస్ దగ్గర నుంచి ఈ పైకి ఎంత పోతుందో కిందికి ఎంత పోతుందో దాన్ని మనం ఏమంటామంటే స్టాండర్డ్ డీవియేషన్ అంటాం. ఓకే, ఈయన ఈ స్టాటిస్టిక్స్ ఆయన ఏం చేశాడంటే, ఓకే, ఈ ఎంపరికల్ రూల్ ప్రకారము ఆయన ఏమని చదువుకున్నాడు అంటే 90% ఆఫ్ ద టైమ్ 68% ఆఫ్ ద టైము 68% ఆఫ్ ద టైము ఈ చార్ట్లోకి వెళ్తే ఇక్కడ వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్ 1 అనేదాన్ని ప్లాట్ చేసామనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టాండర్డ్ డీవియేషన్ 1, ఓకే, ఇది స్టాండర్డ్ డీవియేషన్ 2. దిస్ ఈజ్ ద మూవింగ్ యావరేజ్ అనుకోండి. ఓకే, మీన్ అనుకుందాం దీని ఈ కలర్ను. ఆ తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కలర్ చేంజ్ చేస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్ 1 అండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది స్టాండర్డ్ డీవియేషన్ 2 అనుకుంటున్నాను. ఓకే, అట్లనే ఇంకొక కలర్ తీసుకుంటే ఇది స్టాండర్డ్ డీవియేషన్ 3 అనుకుంటున్నాను. ఇది వచ్చేసి మీన్. అలాగనే ఇక్కడెక్కడో స్టాండర్డ్ డీవియేషన్ 3 అనుకుంటున్నాను. ఓకే, ఇది వచ్చేసి స్టాండర్డ్ డీవియేషన్ 2. ఓకే, -2 ఉంటుంది. -2 స్టాండర్డ్ డీవియేషన్ 2SD. ఇది -3SD. ఇది 1SD. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఏం చేస్తున్నాము, ఇది పింక్ది కదా, బ్లూ కలర్ని ఇక్కడ చేస్తున్నాను. కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉంటుంది, లాస్ట్ వరకు వీడియో చూడండి. ఓకే, ఇక్కడ తీసుకుంటే కనుక నీకు ఇది 1 స్టాండర్డ్ డీవియేషన్. ఈ స్టాటిస్టిక్స్ వచ్చిన అతను ఈజ్ ద వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. మార్కెట్ని ఏ విధంగా చూస్తున్నాడంటే, ఈయన చెప్పే ప్రకారం ఏంది, ఈ డేటా అనేది 60% ఆఫ్ ద టైము ఈ మార్కెట్ అనేది ఈ రెండింటి మధ్యలోనే మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఈ రెండింటి మధ్యలో మూవ్ అయ్యేదానికి ప్రాబబిలిటీ ఎంత ఉంటుంది, 68% ప్రాబబిలిటీ ఉంటుంది. రైట్. సెకండ్ది వచ్చేసి ఎంపరికల్ రూల్లో 95% ఆఫ్ ద డేటా 2 స్టాండర్డ్ డీవియేషన్లో ఉంటుంది అని చెప్తుంది అన్నమాట. అంటే ఇంకా మిగిలినటువంటి 90%, ఇది 60% ఆఫ్ ద టైము మార్కెట్ అనేది ఈ రెండింటి ఈ బ్లూకు మధ్యలో ఉంటుంది. 90% ఆఫ్ ద టైము, రిమైనింగ్ 90% ఆఫ్ ద టైము మార్కెట్ అనేది ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్తుంది అనమాట. ఈ రేంజ్లో అంటే ఇది 2 స్టాండర్డ్ డీవియేషన్, -2 స్టాండర్డ్ డీవియేషన్ +2 స్టాండర్డ్ డీవియేషన్, ఈ రెండింటి మధ్యలో ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, 95%, ఆర్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్ హీ ఈజ్ టాకింగ్. ఓకే, 95%. ఓకే, ఇంకొకటి ఏం చెప్తుందంటే 99.7% ఆఫ్ ద డేటా. ఓకే, 99.7%. రిమెంబర్ గైస్, దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, 99% ఆఫ్ 99.7%, సారీ, 99.7% ఆఫ్ ద డేటా. అంటే ఇప్పుడు నువ్వు ఈ టైము ఈ ప్రైస్ని తీసుకుంటే కనుక 99.7% డేటా అంటే మోస్ట్ ఆఫ్ ద టైము ఈ డేటా ఈ చార్ట్ అనేది ఈ 3 స్టాండర్డ్ డీవియేషన్ దాటి బయటికి పోదు. ఓకే, ఇంకా బయట ట్రేడ్ అయ్యేదానికి ఛాన్స్ ఎంత ఉందండి, 0.3%. రైట్. అంటే ఈయన వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఈయన ఏమనుకున్నాడు, 0.3% మాత్రమే ప్రాబబిలిటీ ఉంది. 99% ఆఫ్ ద టైం ఇది 3 స్టాండర్డ్ డీవియేషన్కి బయటే ఉంటుంది, ఇన్సైడే ఉంటుంది 3 స్టాండర్డ్ డీవియేషన్కి.
ఈజ్ ద వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఈ అండర్స్టూడ్ దట్ ఏదైనా చార్ట్ తీసుకుంటే 3 స్టాండర్డ్ డీవియేషన్కు బయట ట్రేడ్ అయ్యేదానికి ప్రాబబిలిటీ అనేది ఆల్మోస్ట్ 0. వాట్ ఇట్ మీన్స్ అంటే ఒకవేళ మార్కెట్ అనేది చూడండి, స్ట్రాటజీని సింపుల్గా బిల్డ్ చేస్తున్నాను నేను, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా సింపుల్గా బిల్డ్ చేస్తున్నాను. ఓకే, ఐ ఆమ్ ఏ స్టాటిస్టిక్స్ మాస్టర్స్ ఇన్ స్టాటిస్టిక్స్, ఏ పర్సన్ ఏ. ఓకే, ఇప్పుడు ఈయన ఏమని చెప్తున్నాడు అంటే మార్కెట్ అనేది ఈ ప్రైస్ అనేది ఎంపరికల్ రూల్ ప్రకారము, అది ప్రూవన్ థియరీ, ఎంపరికల్ రూల్ ప్రకారము ఇది 3 స్టాండర్డ్ డీవియేషన్ అనుకుంటే 3 SD అనుకుంటే దీనికి బయట ట్రేడ్ అయ్యేదానికి ఛాన్సే లేదు. ఒకవేళ ట్రేడ్ అవుతుంది అంటే అది రూల్స్కు విరుద్ధము, అంటే ఎక్స్ట్రీమ్ ఓవర్ బాట్లో ట్రేడ్ అవుతుంది అని. అలాగనే 3 స్టాండర్డ్ డీవియేషన్ కన్నా కింద ట్రేడ్ అవుతుందంటే ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్లో ఉంది అని. సో ఈజ్ ద నైస్ ఎడ్యుకేటెడ్ పర్సన్, he understood the empirical rule is the statistics concept, one of the concept I am talking. సో ఈయన థియరీ ఏంటంటే, ఈయన స్ట్రాటజీ ఏంటంటే సింపుల్ స్ట్రాటజీ. ఎప్పుడైనా ఏదైనా ఒక స్టాక్ అనేది 3 స్టాండర్డ్ డీవియేషన్ కన్నా -3 స్టాండర్డ్ డీవియేషన్ దగ్గర ట్రేడ్ అవుతుంది అంటే కనుక, -3 స్టాండర్డ్ డీవియేషన్ దగ్గర ట్రేడ్ అవుతుంది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ రివర్సల్ ఈజ్ వెరీ హై అని చెప్పేసి ఈజ్ గోయింగ్ టు టేక్ ద ఎంట్రీ హియర్. ఓకే, ఎప్పుడైతే స్టాక్ అనేది 3 స్టాండర్డ్ డీవియేషన్ కన్నా పైన ట్రేడ్ అవుతా ఉంది అంటే ఎక్స్ట్రీమ్లీ ఓవర్ సోల్డ్, ఓవర్ బాట్, ఎక్స్ట్రీమ్లీ ఓవర్ బాట్ జోన్లో ఉంది కాబట్టి స్టాక్ అనేది కరెక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఇక్కడ ఎగ్జిట్ కావాలి. ఏమన్నా రాకెట్ సైన్స్ ఉందా దీంట్లో? ఈ అండర్స్టూడ్ దట్ ఎంపరికల్ రూల్ అనేది ఒక రూల్ అనుకుంటే కనుక, స్టాటిస్టిక్స్లో ఫేమస్ థియరీ అనుకుంటే ఆ థియరీ ఇతనికి వచ్చు కాబట్టి, ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆయన ఎడ్యుకేషన్ ఏం చేస్తున్నాడు, ఒక అప్లికేషన్ నాలెడ్జ్గా ఇక్కడ అప్లై చేసేసి ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకున్నాడు. ఎప్పుడైనా ఒక డేటా అనేది ఓకే 3 స్టాండర్డ్ డీవియేషన్ కన్నా మించిపోతే కనుక ఓవర్ సోల్డ్, ఎందుకు 99.97% ఈ ప్రాబబిలిటీ ప్రకారము డేటా అనేది దీని బయట ఉండేదానికి ఛాన్సే లేదు. 3 స్టాండర్డ్ ఈ రేంజ్లోనే ఉండాలి. ఒకవేళ ఛాన్స్ ఉంది అంటే అది ప్రాబబిలిటీ అనేది వెరీ లెస్. ఈ బయట ఉండేదానికి ప్రాబబిలిటీ అనేది వెరీ లెస్ కాబట్టి ఓకే, ఇక్కడ రీట్రేస్మెంట్ రావాలి, ఈ రేంజ్లోకి మళ్ళీ మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ కావాలి. దట్ ఈస్ ద ఎడ్యుకేషన్. హియర్ ఈజ్ హ్యావింగ్ వెల్ నాలెడ్జ్డ్ పర్సన్, he applied his education properly into the market and he is the very successful person. He is buying at the overbought zone and he is selling at the oversold zone. In between he doesn't care. In case he wanted to take, okay, after getting this mean value, moving average value, he will take here, he will exit partially here and he will leave the remaining things for here. Okay, until ఎన్ని రోజులన్నా పోనీ మార్కెట్ అనేది, ఎన్ని రోజులన్నా పోనీ ఓకే, ఎప్పుడైతే మార్కెట్ అనేది దీనిపైన క్లోజ్ అవుతుందో అక్కడ ఈజ్ ఎగ్జిట్, హీ విల్ ఎగ్జిట్ అండ్ హీ విల్ బై ద అనదర్ స్టాక్ విచ్ ఈజ్ ట్రేడింగ్ అట్ ద లో. ఓకే, ఈజ్ మోర్ పేషెంట్స్ గా, మోర్ ఎడ్యుకేటెడ్ గా హీ ఫౌండ్ హీ స్ట్రాటజీ. యూ అండర్స్టాండ్? లెట్ మీ టేక్ ఏ సెకండ్ పర్సన్. Second person is masters in physics. Okay, masters in physics. ఈయనకు తెలిసిన థియరీ ఏంటంటే న్యూటన్స్ లా. ఓకే, న్యూటన్స్ లా ఏమని చెప్తుందండి, F = ma/r. ఓకే, ఏదైనా ఒక వస్తువు అనేది సమవేగంతో వెళ్తున్నంత వరకు, అంటిల్ అన్లెస్ దానికి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏదైనా లేనంత వరకు, ఓకే, ఒక గమనంలో ఉండేటువంటి అంటే ఒక మూమెంట్లో ఉండేటువంటి ఆబ్జెక్ట్ అనేది ఏదైనా తీసుకుంటే కనుక దాన్ని ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆపనంత వరకు అది ఏం చేస్తుంటుంది, అదే వేగంతో పోతూ ఉంటుంది అనేది వీని ప్రిన్సిపుల్. ఓకే, దిస్ ఈజ్ ద న్యూటన్స్ ప్రిన్సిపుల్, ఫస్ట్ లా.
సెకండ్‌లో ఏమని చెప్తుంది? ఎక్కువ ఫోర్స్ యూజ్ చేస్తే గనక అంటే రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఎక్కువ ఉంటే గనక యాక్సెలరేషన్ అంటాం. రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఎక్కువగా ఉంటే గనక ఈ రేట్ ఆఫ్ చేంజ్ అనేది ఎక్కువగా ఉండి ఇది ఏంది మాస్. మాస్ అంటే ఏంటండి? ద్రవ్యరాశి అంటాం కదా! ఈ మాస్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని జస్ట్ మాస్‌నొచ్చేసి వాల్యూమ్స్ అనుకోండి. ఓకే. ఇక్కడ రేట్ ఆఫ్ చేంజ్‌నొచ్చేసి డిస్ప్లేస్‌మెంట్ బిట్వీన్ 2 పాయింట్స్ బై పర్టిక్యులర్ టైమ్ అనుకుంటే విచ్ ఈస్ గోయింగ్ టు బి ద మూమెంటమ్. ఓకే. మూమెంటమ్ అనేది క్యాప్చర్ చేయడానికి వాల్యూమ్స్ ఎక్కువగా ఉండి రేట్ ఆఫ్ చేంజ్ అంటే వితిన్ 1 వీక్‌లో ఆర్ వితిన్ 1 డేలో ప్రైస్ అనేది హెవీగా పోయి దానికి సపోర్టెడ్‌గా వాల్యూమ్స్ అనేది ఉంటే గనక ఓకే. మొమెంటమ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈజ్ మెథడాలజీ ఆఫ్ ఫైండింగ్ ద మొమెంటమ్. ఈ ఫిగర్డ్ అవుట్ ద మొమెంటమ్. మొమెంటమ్ ఈజ్ గెయినింగ్ ద స్టాక్. టేక్ ద ఎంట్రీ ఎట్ ద బాటమ్. He took by using this momentum concept at the bottom level. Then he is applying the Newton's first law. ఏదైనా ఒక వస్తువు అనేది ఓకే ఏదైనా ఒక వస్తువు అనేది చలనంలో ఉన్నంత వరకు అంటే మూమెంట్లో ఉన్నంత వరకు అంటిల్ అన్లెస్ వేరే ఫోర్స్ అనేది రానంత వరకు ఇది పోతా ఉంటుంది, అలాగనే పైకి వెళ్తూ ఉంటుంది అనేది ఇది కాన్సెప్ట్. ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. హీ లర్న్ ద ఓకే డైనమిక్స్, మెకానిక్స్, ఆల్ దోస్ థింగ్స్. ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ దట్. హీ వాంటెడ్ టు యూజ్ హిజ్ నాలెడ్జ్ అండ్ అప్లై హిజ్ నాలెడ్జ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టాక్ మార్కెట్. అర్థమైందా? ఫస్ట్ పర్సన్ స్టాటిస్టిక్స్గా వాడుకున్నాడు, లోయెస్ట్లో బై చేశాడు, హైయెస్ట్లో చేశాడు. ఇంకొక కాన్సెప్ట్ ఈ ఫిజిక్స్ వానికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే హీ నోస్ ద స్టేషనరీ మూవ్, నాన్ స్టేషనరీ మూవ్. స్టేషనరీ మూవ్ అంటే ఏంటి? ఎప్పటికైనా కానీ స్టేషనరీ మూవ్ అంటే ఒక 2 పాయింట్ల మధ్య ఇది అప్ సైడ్ అనుకుంటే ఈ హైయెస్ట్ పాయింట్ ఈ లోయెస్ట్ పాయింట్ మధ్య ఓకే ఎప్పుడైనా ట్రేడ్ అనేది ఇలాగా పోతుంది అంటే ఇది స్టేషనరీ మూవ్ అంటాం. ఈ మీన్ వాల్యూ దగ్గర నుంచి ఈక్వల్ డిస్టెన్స్లో పైకి ఈక్వల్ డిస్టెన్స్లో కిందికి వెళ్తుందంటే దీన్ని స్టేషనరీ వేవ్ అంటాం. ఈ స్టేషనరీ మూవ్ అనేది ఉంటే కనుక ఇక్కడ తీసుకుంటాడు, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాడు వీడు. ఎప్పుడైతే ఈ స్టేషనరీ మూవ్ దాటి బయటికి వెళ్ళిపోయింది అంటే బ్రేక్అవుట్. అప్పుడు వీళ్ళు వెళ్ళేసి ఏం చేస్తాడు? వాల్యూమ్స్ చూసుకుంటాడు, మొమెంటం గెయిన్ అవుతుంది, పైకి వెళ్తుంది. ఒక్కసారి ఈ స్టేషనరీ మూవ్ దాటి నాన్ స్టేషనరీ మూవ్లోకి వెళ్ళిందంటే కనుక నాన్ స్టేషనరీ మూవ్లోకి వెళ్ళిందంటే లా ఆఫ్ ఇనర్షియా ఏం చెప్తుంది? అంటిల్ అన్లెస్ వేరే ఫోర్స్ ఏది లేనంత వరకు ఓకే ఎస్కేప్ వెలాసిటీ అంటే ఒక వస్తువుని విసిరేస్తే కనుక అది యొక్క భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని దాటి పైకి వెళ్తే కనుక దాన్ని మనం కిందికి తేయడం అనేది కష్టం. ఓకే. వీడు మల్టిపుల్ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని ఇది బ్రేక్అవుట్ అయిన వెంటనే ఈజ్ గోయింగ్ టు ట్రావెల్ అంటిల్ వన్స్ అగైన్ ఏ స్టాక్ ఈజ్ గోయింగ్ టు ఎప్పుడు స్టాక్ అనేది ఇలాగపోదు. వీడేం చేస్తాడంటే సమవేగంలో పోతా ఉంటుంది అంటిల్ అన్లెస్ వేరే ఫోర్స్ రావాలి. వచ్చినప్పుడు వేరే ఫోర్స్ అంటే ఇక్కడ బయ్యర్స్ మాత్రమే ఉన్నారు. ఎప్పుడైతే సెల్లర్స్ వచ్చినారో కన్సాలిడేషన్ లేకపోతుంది, మళ్ళీ పైకి వస్తే కొన్ని యాడ్ చేస్తాడు. ఈ కన్సాలిడేషన్ దాటి కిందికి వస్తే కనుక ఇక్కడ వచ్చేసి డౌన్ సైడ్ మళ్ళా నెగటివ్ ఇనర్షియా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఎగ్జిట్ అయిపోతాడు. దిస్ ఈజ్ హిజ్ ఫార్ములా. సో ఇక్కడ ఎవరికి ఎడ్జ్ ఉందండి మార్కెట్లో? ఓకే, ఇద్దరు ప్రొఫెషనల్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకరు ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద స్టాటిస్టిక్స్, ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద ఫిజిక్స్. Who is the winner? Both are trading equally. For the market, for making the money for the market, okay, market doesn't know whether he is expert in the stats. Market doesn't know he is expert in the physics. So, market is the place which will provide the equal opportunity for everybody. What I am trying to tell you is, market always provides the equal opportunity for everyone. సో ఎవ్రీబడి ఏం చేయాలి? ఇప్పుడు ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటే ఎవరైతే వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళ ఎడ్యుకేషన్ను ప్రాపర్గా యూజ్ చేసుకొని అప్లై చేస్తారో దే ఆర్ గోయింగ్ టు బి ద విన్నర్స్. ఓకే, ఎవరైతే వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళకుండే డొమైన్ ఏరియా ఆఫ్ ఎక్స్పర్టైజ్ను
ఒక అప్లికేషన్ నాలెడ్జ్ లెవెల్‌లో యూజ్ చేసుకుంటారో దే ఆర్ గోయింగ్ టు బి ద విన్నర్స్ ఇన్ దేర్ డొమైన్. వాళ్ళు ఏ డొమైన్ కన్నా ఎళ్ళని. ఓకే. వాళ్ళు సక్సెస్ కాని డొమైన్ అంటూ ఏమి ఉండదు. ఎందుకు? వాళ్ళ ఎడ్యుకేషన్ అలాంటిది. వాళ్ళు నేర్చుకున్న ఎడ్యుకేషన్‌ను ప్రాపర్‌గా ఏం చేస్తున్నారు? అప్లికేషన్‌లో నాలెడ్జ్‌లో వాళ్ళు ఉండే ఏ ఫీల్డ్ చూస్ చేసుకున్నా గానీ వీళ్ళ నాలెడ్జ్‌ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫీల్డ్‌కి అప్లై చేసి దే ఆర్ గోయింగ్ టు యుటిలైజ్ దిస్. ఓకే. సో, ఎవ్రీ ఫీల్డ్ ఏ ఫీల్డ్‌లోకి ఎవ్వడైనా ఎంటర్ కావచ్చండి. ఓకే. ఇక్కడ మెయిన్ ఏంటంటే వానికి ఉండేటువంటి కామన్ సెన్స్, ఆ వివేచన జ్ఞానాన్ని అనేది యూజ్ చేసుకోవాలి. కావాల్సింటే గనుక ఇంకొక వీడియోలో నేను ఒక డాక్టర్‌ని తీసుకుంటాను. ఒక ఇంజినీర్‌ని, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ని తీసుకుంటాను. వాళ్ళిద్దరూ స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అయితే గనక ఏ విధంగా అప్లై చేస్తారు నాలెడ్జ్ అనే దాన్ని రీసెర్చ్ చేసి నేను ఇంకొక వీడియో కావాల్సిన చేస్తాను. ఇది జస్ట్ నీకు నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఫిజిక్స్ బ్యాక్‌గ్రౌండ్ అండి నేను. ఫిజిక్స్ ప్లస్ మ్యాథ్స్, స్టాట్స్ వీటన్నిటి మీద అవగాహన ఉంది కాబట్టి ఈ రెండిటిని నేను ఎగ్జాంపుల్‌గా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను కాబట్టి ఈ 2 తీసుకున్నాను. ఓకే. వేరే ఏదైనా గాని ఎగ్జాంపుల్ తీసుకుంటాను. మార్కెట్ అనేది ప్లేస్. ఈ ప్లేస్ అనేది ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే. కాదంటే నీ ఎడ్యుకేషను, నీ కామన్ సెన్స్, ఓకే. నీ రిస్క్ మేనేజ్‌మెంట్ ఇవన్నీ ఎవరైతే ఎఫిషియెంట్‌గా యూజ్ చేసుకుంటారో వాళ్ళ తెలివితేటల్ని దే ఆర్ గోయింగ్ టు బి ద విన్నర్స్. దే ఆర్ గోయింగ్ టు హ్యావ్ ద ఎడ్జ్ ఇన్ ద మార్కెట్. దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగనే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నాకు తెలిసి ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనుకుంటున్నాను. మీకు ఒకవేళ మీ కామన్ సెన్స్‌ని యూజ్ చేసినట్లయితే నేను ఇక్కడ 2 స్ట్రాటజీస్ మీకు టీచ్ చేశాను. 2 స్ట్రాటజీస్ చెప్పాను ఇక్కడ. వెరీ సింపుల్. 2 ఇండికేటర్లను పెట్టుకోవాలండి. 2 ఇండికేటర్స్‌ని పెట్టుకుంటే గనక నీకు ఓకే. ఒక ఇండికేటర్ స్టాండర్డ్ డీవియేషన్ పెట్టుకుంటే గనక నీకు బై దొరుకుతుంది, ఎగ్జిట్ దొరుకుతుంది. దాని కింద స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇంకొక ఇండికేటర్ వచ్చేసి నీకు ఓకే. ఎనీథింగ్ కింద ట్రేడ్ అయ్యేటి ఎనీథింగ్ ఏమైతుందంటే ఇలాగ ఇండికేటర్లు ఉంటాయి కదా! ఈ అండర్‌లైన్ లేఅవుట్ ఓకే. బాటమ్ లేఅవుట్‌లో ఉండేటువంటి ఇండికేటర్‌లు నువ్వు తీసుకుంటే ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ అనేది ఉంటుంది. ఓకే. ఈ విధంగా తీసుకోవచ్చు. ఎప్పుడైతే గనక ఈ ఇండికేటర్ అనేది నీకు ఎప్పుడు పనికొస్తుంది? ఒక మార్కెట్ అనేది ఒక రేంజ్ బౌండ్‌లో ఉన్నంత వరకు పనికొస్తుంది. రేంజ్ బౌండ్ దాటిన తర్వాత యూ హావ్ టు అప్లై ద లా ఆఫ్ ద న్యూటన్స్ ఫస్ట్ లా. న్యూటన్స్ ఫస్ట్ లా అనేది అప్లై చేసేసి ట్రావెల్ చేయడమే దాంట్లో. ఓకే. ఈ 2 స్ట్రాటజీస్ నేను మీకు చెప్పాను. మీరు గనక వీటిని గనక ఫైండ్ ఔట్ చేయగలిగితే కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. దాని మీద కూడా నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ.